హాయ్ నేను సతీష్. ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్, మిడ్ నైట్ ఎలిమినేషన్ జరిగిపోయిన తర్వాత హౌస్ అంతా ఎంత షాక్ గురైందంటే, మణికంఠ ఓటింగ్లో ఇప్పుడున్న ఆరుగురిలో టాప్ 3లో ఉన్నాడా? మణికంఠ టాప్ త్రీలో ఉన్నాడా? విష్ణుప్రియ కంటే పై పొజిషన్లో ఉన్నాడా? నయనిక టాస్క్లు ఆడింది, గెలిచింది, చీఫ్ అయ్యింది, ఆమె కంటే పై పొజిషన్లో ఉన్నాడా? ఇట్లా షాక్ మామూలు షాక్ కాదు, హడలెత్తిపోయే షాక్లో ఉన్నారు. ఎందుకంటే పక్కగా ఫిక్స్ అయిపోయారు, మణికంఠ పోతాడు వెళ్ళిపోతాడు అందరూ అనుకుంటున్న వేళ ఈరోజు రేపు ఈ వీకెండ్ అయినా మిడ్ వీక్ అయినా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా రాలిపోయే వికెట్ ఏదని పిచ్చ లైట్ తీసుకున్నారు. అలాంటిది ఈరోజు ముగ్గురులో సేవ్ అయ్యాడు, ఓటింగ్ పరంగా టాప్లో ఉన్నారు అని బిగ్ బాస్ స్వయంగా చెప్పేసరికి నిఖిల్, నబిల్, మణికంఠ అనేసరికి వీళ్ళందరి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ప్రజెంట్ హౌస్లో ఉన్న అందరికి కూడా 9 మందిలో 8 మందికి ఒక నబిల్ తప్ప మిగతా అందరికి కూడా నబిల్ కూడా ఎంత తెలివిగా ఆడుతున్నాడు కూడా చెప్పుకుందాం, చిన్న మెదడు చితికిపోయినట్టు అయిపోయారు అందరూ కూడా. అసలు ఏంట్రా బాబు, ఏం జరుగుతుందిరా? మణికంఠ సేవ్ ఏంట్రా? మణికంఠకు ఓట్లు ఏంట్రా? మణికంఠ ఓట్లలో టాప్ 3లో ఏంట్రా? అసలు ఏంటో అర్థం కావట్లా. ఆదిత్య వెళ్ళిపోయాడు ఏంటి అంత మంచోడు? నయనిక లాంటి బాగా టాస్క్లన్నీ ఆడి ఆ అమ్మాయి లీస్ట్లో ఉండడం ఏంటి? విష్ణుప్రియకి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫన్ అన్నీ ఉండదు. ఈ అమ్మాయి ఏంటి అసలు ఫ్యూచర్ ఎగిరిపోయినట్టు అయిపోతున్నారు వాళ్ళు. అదంతా చాలా డిస్కషన్ అయితే జరిగింది. మరి ఎందుకు ఏంటి అనేది నేను క్లియర్గా చెబుతా. ఎందుకంటే నైట్ వాళ్ళ డిస్కషన్ అంతా చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా దీని మీద డెప్త్ అనలైజ్ చేయాలి. సైకలాజికల్ టచ్, ఎలా గేమ్ ఆడుతున్నారు వీళ్ళు, ఎలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సీత వాళ్ళందరూ అది ఫ్రస్ట్రేట్ అయిపోవడానికి సీత మరి ఇప్పుడు ఆయన గేమ్ స్ట్రాటజీ అని ఒక ఆలోచనకు వచ్చింది. వస్తూనే మరి ఇప్పుడు డైరెక్ట్ వారు ప్రకటిస్తుందా, కాంప్రమైజ్ అయ్యి అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదని, ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక నబిల్ మాత్రమే ఆడియన్స్ పల్స్ పట్టుకుని అతనితో ఎలా ర్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎలా మింగిల్ అవుతున్నాడు, ఎలా అతనికి మోటివేషన్ క్లాసులు పీకుతున్నాడు అని అతను ఒక్కడే అర్థం చేసుకున్నాడు బయట జరుగుతుంది దాన్ని. బట్ మిగతా అందరూ కూడా ఆల్మోస్ట్, నిఖిల్ అయితే అర్థమైనా అవనట్టుగా అలా ఉంటా ఉన్నాడు. బట్ మిగతా అందరూ కూడా రాంగ్ వెళ్ళిపోతా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పుకుందాం. లైవ్ అప్డేట్స్ చెప్పే ముందు నా అనలైజ్ చెప్తారు డెప్త్గా. ఇది ఫస్ట్ చెప్పిన తర్వాత మీరు అంతా విన్నాక ఇక నైట్ వాళ్ళు ఏం డిస్కషన్ చేశారని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. పిక్చర్ అయితే అసలు ఎలా ఉందా, వీళ్ళ మైండ్ గేమ్, వీళ్ళ సైకాలజీ, వీళ్ళ థాట్స్ అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మణికంఠనే అసలు ఎట్లా అయిపోయిందంటే, దేవుడా ఖచ్చితంగా నువ్వంటూ ఉంటే మణికంఠను పంపేయి అని నబిల్ తప్ప అందరూ వెళ్ళిపోవాలని కోరుకుంటారు బలంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రేరణ చేత ఒక డిస్కషన్ జరుగుతుంది, అక్కడ కూడా మణికంఠ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అట్లాగే ఎందుకంటే ప్రేరణ ఒక మాట కూడా అంటది, ఈ వారం మణికంఠ ఆయనే వెళ్ళిపోతారులే అంటే, సీత నువ్వు అలాగ అనుకో, ఆయన ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ నేను టార్గెట్ చేస్తారు జాగ్రత్తగా అంటే, అయ్యో అవునా బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఇది ఎడిట్ చేసే బిగ్ బాస్ అంటే విష్ణుప్రియ పగలబడిన అవుతుంది అనమాట అక్కడ. అంటే వీళ్ళిద్దరు డిస్కషన్ పక్కా ఫిక్స్. అలాగే నిఖిల్, పృథ్వీ, యష్మి వాళ్ళు కూడా లేదు మణికంఠ వీకెండ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరు డిస్కషన్. అలాగే నయనిక, సీత కాంబినేషన్ కూడా వాళ్ళిద్దరు డిస్కషన్. వీకెండ్ బాటమ్ 2లో ఉన్నా కానీ మణికంఠ వెళ్ళిపోతున్నారు. నయనికి ఇప్పటికీ కాన్ఫిడెంట్గా ఉంది, నేనైతే ఉన్నా, ఈ వారంకైతే ఉన్నా, ప్రస్తుతానికి ఈ రోజుకైతే ఉన్నా, కానీ ఇంకా ఓటింగ్ జరుగుతుంది. సో ఖచ్చితంగా మణికంఠ వెళ్ళిపోతున్నారు, నా అమ్మాయి కూడా ఫిక్సింగ్. అలాగే సీత కూడా 5 ఉన్నారు కదా, నాకు అదే డౌట్ ఉందా లేక అతడే వెళ్తాడని ఆ అమ్మాయి కూడా అనుకుంటుంది. అలాగే విష్ణుప్రియ కూడా నాకంటే పై పొజిషన్లో ఉండడం ఏంటి అని లేక ఆమె కూడా, వీళ్ళందరూ బుర్రల బద్దలు చేసుకుంటున్నారు. అసలు ఎలా 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 ఉండిపోతున్నాడు, ఎలా ఓట్లు వేస్తున్నాడు, ఏం ఆడుతున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు, ఎలా సేవ్ అయిపోతున్నాడు అనేది అందుబాటునే చిదంబర రహస్యంలాగా అయిపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ లెక్కలు కూడా ఎట్లా ఉన్నాయి. ఆదిత్య ఓమన్న ఈ 2 వారాలు బాగా ఆడాడు, గత 3 వారాలు ఆడాడు, బాగా ఫైర్ వచ్చింది, ఫైర్లో ఫోటో తీశాడు, టాస్క్లు ఆడాడు, పెర్ఫామ్ చేశాడు, బాగా మంచి మనిషి, చాలా మంచి మనిషి. ఆయన ఆడాడు, నయనికి ఆడట్లేదు. ఇలా లెక్కలే నాకు అసలు తెలియక అడుగుతా. వీళ్ళకి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు ఎవరు మరి ట్రైనింగ్ ఇస్తారా, గైడ్ ఇస్తారా, ఎవరు అడ్వైస్ తీసుకుంటారు, కానీ వాళ్ళు ఎంతసేపు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఈ వారం టాస్కులు బాగా ఆడిస్తాడు కాబట్టి అతను ఉండిపోతాడు, ఈ వారం టాస్కులు బాగా ఆడలేదు కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళిపోద్ది. ఇలా టాస్కులకి దీనికి లింక్ పెట్టుకుని ముడిపెట్టుకుని చూస్తున్నారు తప్ప, ఒక హౌస్ మేట్, ఒక కంటెస్టెంట్ హౌస్లో ఉండడానికి వెళ్ళడానికి అదే బేస్ అనుకుంటున్నారు తప్ప అసలు అది మ్యాటరే కాదు అనే విషయం చాలా మందికి తెలుసుకోవట్లే. మీకు ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెబుతా. బిగ్ బాస్ తెలుగు సీజన్లో విన్నర్స్ అందరికంటే ఎక్కువగా అసలు విన్నర్ అనగానే అభిజిత్ గేమ్, అభిజిత్ సూపర్, అభిజిత్ లాంటి సీజన్ మళ్ళీ రాదా అంటే ఎందుకు మరి? అభిజిత్ కొన్ని నెగిటివ్ కూడా కామెంట్స్ అప్పుడు ఏమొచ్చినాయి, హౌస్ మేట్స్ కానీ ఆడియన్స్లో అతను నచ్చని వాళ్ళు కూడా, ఏం ఆడతాడు ఎప్పుడు సోఫాలో కూర్చొని కబుర్లు చెప్తాడు, సోఫా ఏదో ఇలాంటి మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చాయి. మరి అతను ఎట్లా విన్నర్ అయ్యాడు? ఇక్కడ ఫిజికల్ టాస్క్లు ఆడడం అని బాగా అసంతృప్తి చెందేవాళ్ళు ఎక్కువ మంది, ఆయనకి యాంటీ ఆపోనెంట్ అంతా. బట్ ఆయన విన్నర్ అవ్వాలా? అసలు బిగ్ బాస్ తెలుగులో ఫస్ట్ విన్నర్ అనగానే ఆయన పేరే గుర్తొచ్చేలా, అది అసలు క్లాసిక్ అని ఎప్పటికీ గుర్తు తెచ్చుకుంటారు. అట్లాగే బిందుమాది అసలు ఏం ఆడేస్తుంది, ఆమె ఎప్పుడు కూర్చుంటుంది, పేషెంట్లా కూర్చుంటుంది, టాస్క్లు ఆడదాని. మరి ఆమె విన్నర్ అవ్వాలా?
సో ఇదేమంటే టాస్క్‌లు ఆడేసాం, ఫిజికల్ ఆడేసాం, చించేసాం, పొడిచాం అంటే ఇంతకంటే ఎక్కువగా వచ్చారు, ఆడారు. తాడో పేడో అన్నట్టుగా ఒక సీజన్‌లో ఒక కంటెస్టెంట్ ఏకం ఆ మిర్రర్ ఇది అద్దాలు బాక్స్ పెట్టి అందులోంచి ఏదో తీయాలంటే ఏకం పగలగొట్టేసాడు. ఏకం బ్లడ్ అంతా అయిపోయింది. అయ్యో! ఈడేంది ఇలా చేసాడు అన్నట్టు అనుకుంటారు తప్ప, భలే పగలగొట్టేసాడుగా డోర్లు గుద్దేద్దాం అన్నారే! మరి చేతికి బ్లడ్ వస్తది, చేతికి దెబ్బ తగులుతది కూడా ఆలోచించుకోక్కర్లేదా? అది స్మార్ట్ ప్లే. అక్కడ ఒక స్ట్రాటజీ అప్లై చేసి దాన్ని ఎట్లా తప్పించాలి, ఎలా తీయాలంటే మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ఏం వాడాడురా బై బ్రెయిన్. అదరగొట్టేసాడు. భలే స్మార్ట్ మూవ్ తీసుకున్నాడు అంటారు తప్ప, ఎలా వెళ్ళినా ఫిజికల్‌గా ఇరగదీశారు, చించేశారు, టాస్క్‌లు ఆడి పొడిచి ఏ రంగం వేస్తారన్న నచ్చరు. అది అర్థం కాదు. ఇంకొకటేంటి ఇలా స్మార్ట్ ప్లే, ఇలా స్మార్ట్ మూవ్‌తో బ్రెయిన్‌కి పని చెప్పి గేమ్ ఆడేవాళ్ళు. రెండో వెర్షన్ ఏంటంటే సింపతి. అది ఇప్పుడు ఇతని విషయంలో ఎట్లా వర్కౌట్ అయితుంది ఏంటని కూడా చెప్తుంది. ఎందుకంటే అతడే వెళ్ళిపోతాడని బాగా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఈ కంపారిజన్ చేసుకున్న నయనికతో, విష్ణుప్రీతి ఎవరితో హౌస్‌మేట్స్ ఇప్పుడు ఉన్న 10 మంది హౌస్‌మేట్స్‌లో కూడా మణికంఠ ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత ఉన్న 9 మందిలో కూడా లీస్ట్ ఎవరైనా ఉంటారంటే పక్కా మణికంఠ అని వాళ్ళు అంత బలంగా ఫిక్స్ అయిపోయారు. ఆయనే వెళ్ళిపోతున్నారు ఫీల్ అవుతున్న నేపథ్యంలో వీళ్ళట ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా అతను ఎందుకు ఉండిపోతున్నాడో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు ఉంటున్నాడు హౌస్‌లో, ఎలా కనెక్ట్ అయితున్నాడంటే ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యే విధానం వల్ల ఉంటారక్కడ. ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యే విధానం ఏంటంటే ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా అభిజిత్ బిందుమాధవి లాగా స్మార్ట్ మూవ్. అవి అపోనెంట్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ పాయింట్స్ తీయడం, కాలిక్యులేట్ చేయడం, పర్ఫెక్ట్‌గా పాయింట్ కొడితే మళ్ళీ అవతల బుల్లెట్ దిగిందిరా భయ్ అన్నట్టుగా అపోనెంట్ కంటెస్టెంట్స్‌కి ఇరకాటంలో పెట్టడం. సింగిల్‌గా ఆడడం, మెయిన్ సోలో ఫైటింగ్ చేయడం, సోలో డిఫెండింగ్ గాని, అఫెండ్ గాని ఏదైనా సరే సోలోగా చేయడం, ఇట్లాగా ఉండడం, స్ట్రాంగ్‌గా తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భయంకరంగా ఉండడం. మెయిన్ అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉండడం, స్మార్ట్ మూవ్ ఆడడం, టాస్కుల్లో స్మార్ట్ ప్లే ఆడుకుంటూ ఇట్లా తెలివిగా ఆడుకుంటూ పోవడం. గ్రూప్ గేమ్ అందరితో ఈ తినిపించడాలు, తినిపించుకోవడాలు ఇట్లాంటివి ప్యాంపరింగ్‌లు, కేరింగ్‌లు ఇవేమీ లేకుండా ఫ్రెండ్స్ వరకు ఫ్రెండ్సే హౌస్‌లో. బట్ గేమ్ వరకు వచ్చేసరికి సోలో ఫైటింగ్. ఆ లేడీ టైగర్ లాగా ఖాయం కావచ్చు, ఆడపులినప్పుడు వచ్చింది కదా ఆడియన్స్ నుంచి. అలాగే అభిజిత్ కూడా మంచి ఇప్పటికీ ట్రెండ్ అయితే ఉంటాయి ఆయన మీమ్స్‌గా, ఆయనకి సంబంధించిన సీజన్‌కి ఇవన్నీ కూడా. అట్లా విన్నర్ మెటీరియల్ ఏంటంటే అట్లా ఉంటారు. దూసుకుపోయేటట్టు కనెక్ట్ అయ్యేది ఆడియన్స్ మెయిన్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్ వల్ల ఒకటి. ఇది ఫస్ట్ కేటగిరీ. రెండోది ఏంటంటే నేను ఎప్పుడు చెబితే ఎందుకంటే ప్రతిసారి కొత్త సీజన్‌లు వచ్చేటప్పుడు కొందరు కొత్తగా ఫస్ట్ టైం బిగ్ బాస్ చూసేవాళ్ళు కూడా ఉంటారు. నా రివ్యూలు రెగ్యులర్‌గా సీజన్ 2 నుంచి ఇంతవరకు చూసే వాళ్ళందరికీ అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ సింపతి. అది ఒక వెపన్. అది వాళ్ళు కావాలని సీన్ క్రియేట్ చేసి తెచ్చుకున్నారా, ఆటోమేటిక్‌గా వచ్చిందా, ఏదో ఒక రకంగా వచ్చిందా లేదా, అది ఎలాగైతే తెచ్చుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా కొంత కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే మళ్ళీ సింపతి గేమ్ అందరూ ఆడలేరు. ఇంపాసిబుల్ అందరూ ఆడలేరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు పొరపాటున కూడా ఆడరు. ఏదైనా సమయం సందర్భం వచ్చేటప్పుడు ఎమోషన్ వచ్చినా సరే బలవంతంగా ఆపుకోవాలని కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకులే ఎమోషనల్ బరస్ట్ ఆ బాధను దిగమింగుకొని అదుపు చేసేస్తారు తప్ప అది బయట పడాలనుకోరు. అలాంటి వాళ్ళు సింపతి గేమ్ కావాలని ఆడాలని ఆడలేరు. వాళ్ళ వల్ల కాదు. కొందరు కేటగిరీ ఏంటి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మణికంఠ లాంటి వాళ్ళు సింపతి బ్యాచ్ అనొచ్చు. వీళ్ళు లాస్ట్ సీజన్ ఒక విన్నర్ అయ్యాడు కదా ప్రశాంత్, వీళ్ళందరూ పక్కగా సింపతికి కేర్ ఆఫ్ అడ్రస్, సింపతికి బ్రాండ్ అంబాసిడర్లు ఒక బ్యాచ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ సీజన్లో అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. వీళ్ళు ఏమంటే అది గెయిన్ చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని, చీమ తలకాయ అంత అవకాశాన్ని కూడా భూతద్దంలో చూపించి, ఏనుగు తలకాయ అంత చూపించి దాని గురించి మనం ఎలా లబ్ధి పొందేయాలి అని అనుకుంటారు. ఎట్లా అంటే ఆ వీక్‌నెస్ పాయింట్లు, తమ పర్సనల్ పాయింట్స్, ఫిజికల్‌గా కావచ్చు, మెంటల్లీ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించి కెరీర్‌లో జరిగింది ఏదైనా సరే. ఇప్పుడు ఇతను ఎగ్జాంపుల్ చూడండి. మాట్లాడితే హౌస్‌లోకి అడుగుపెట్టగానే ఎప్పుడో 20 ఏళ్ల క్రితమో, 10 ఏళ్ల క్రితమో, 15 ఏళ్ల క్రితం జరిపిన తల్లి చనిపోయింది, తండ్రి లేడు. తర్వాత స్టెప్ ఫాదర్ పట్టించుకోలేదు, తల్లికేమో అంత్యక్రియలు అడుక్కొని చేశారు, రూపాయి భిక్షమెత్తుకొని చేశారు. అవన్నీ నిన్న మొన్న హౌస్‌లోకి వచ్చిన వారం 10 రోజుల్లోనే ఇవన్నీ జరిగినట్టుగా ఎప్పుడెప్పుడో సంవత్సరాల గ్యాప్ తర్వాత జరిగినవన్నీ కూడా ఇప్పుడు భార్య బిడ్డని బిగ్ బాస్ గెలిస్తేనే నన్ను రానిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే బతికే లేదు. ఈ హౌస్ నుంచి దాటగానే నా భవిష్యత్తు ఏంటి, ఈ టైపులో హౌస్‌లో అడుగు పెట్టగానే మొదలు పెట్టేశారనమాట. వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారంటే ఇది కూడా అందరి వల్ల సాధ్యం కాదు. ఈ సింపతి బ్యాచ్ ఏంటంటే వేగంగా హౌస్‌లో ఇలా గేమ్ ఆడేవాళ్ళు కూడా హౌస్ నుంచి వేగంగా వెళ్ళిపోయేది కూడా ఉండదు. ఎందుకంటే కొంతమంది ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోతారు వీళ్ళకి. ఎట్లా చెప్పినా సరే లాస్ట్ సీజన్ ప్రశాంత్ మాట్లాడితే టాస్క్ ఓడిపోతే ఏడుపు, గెలిస్తే ఓడుపు, ఏదో ఆడకపోయినా ఓడుపు, అంటే ఏడుపు, ఆ అంటే ఏడుపు. అట్లాగే ఇప్పుడు కూడా ఇతను కూడా ఎప్పుడెప్పుడు జరిగిన విషాద ఘటనలు మాత్రమే గుర్తుపెట్టుకొని హార్ట్‌కి, బ్రెయిన్‌కి, ఎమోషన్‌కి, స్ట్రెస్‌కి, ప్రెషర్‌కి అనుకుని అంతా రోలర్ రోస్టర్‌లో తిప్పి ఎంత నెగిటివ్ వర్డ్స్ కూడా ఉంటాయంటే నా చావు ఇది నేను చేస్తా ఉంటే నాకే అర్థంగా చావట్లేదు సార్. ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ పీపుల్ వీళ్ళందరూ ఏంటంటే మ్యాక్సిమం ఇట్లాంటి ఆయన సింపతి.
ఈ సింపతితో. అయితే ఇలా సింపతితో ఉండేవాళ్ళు అంత వేగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయేదండి. ఎందుకంటే కొంతవరకు వర్కౌట్ అయిపోద్ది. కొంతమంది కనెక్ట్ అయిపోతారు. అలా అని చెప్పి ప్రతి ఒక్క సింపతి గేమ్ ఆడిసిన వాళ్ళందరూ విన్నర్స్ అయిపోతారంటే అది కూడా జరగదు. అందరూ అయిపోతారని కాదు, అందరూ అంత వేగంగా వెళ్ళిపోరు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే మినిమమ్ ఓటింగ్ మిగతా వాళ్ళు ఏంటి డామినేట్ చేసేసి ఆటలో ఫుల్ ఫైటింగ్ వచ్చేసి 1-1 లేకపోతే ఇంకా ఒకరు ప్లస్ ఇద్దరు ముగ్గురుతో అయ్యి హోరీ టఫ్ ఫైట్ అయిందనుకోండి, హైజేక్ అయిపోద్ది. వాళ్ళ కంటెంట్, వాళ్ళకి ప్రయారిటీ, వాళ్ళకి ఇంపార్టెన్స్ అంతా వెళ్ళిపోతూ ఉండేటప్పుడు ఆడియన్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆ కనెక్షన్ అనేది ఏమీ లేని దగ్గర ఏదో ఒకటి ఆ మూల కూర్చొని ఏడిచినా, ఆ పక్కకి పోయి కుంగిపోయినా, కుసించుకుపోయినా, కెమెరాలతో మాట్లాడి ఏదో ఒకటి అదే టెలికాస్ట్ అవుతుంటే కంప్లీట్ కనెక్ట్ కొంతవరకైనా కనెక్ట్ అయిపోతుంటారు. అయితే ఇక్కడ బేసిక్గా ఇతను ఏంటి అంటే కంప్లీట్గా వీక్ మైండ్ పర్సన్ మణికంఠ. 100% వీక్, వెరీ వీక్ మైండ్ పర్సన్ అనమాట. ఓ ప్రెజర్ వచ్చినా తట్టుకోలేడు, ఒక బాధ వచ్చినా తట్టుకోలేడు, జోక్ వేసినా తట్టుకోలేడు, తీసుకోలేను అని కొన్ని వందల సార్లు చెప్పాడు ఆయన. ఆయన పేరు శేఖర భాష విషయంలో. అన్న జోక్ వేస్తే నా వల్ల కాదు, జోక్ వేస్తూ కూడా ఇరిటేట్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన విచిత్రమైన వీక్ మైండ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నాడంటే ఇతడే. సో ఇలాంటి వీక్ మైండ్ పీపుల్ ఏంటి, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా తక్కువ. అది ఎందుకు ఈ మాట అంటానంటే ఆడియన్స్ ముందుకు వచ్చాను, హౌస్ మేట్స్ దగ్గరికి వచ్చేసిన కొన్ని కోట్ల మంది చూసే దగ్గర కూడా నన్ను ఎలాగైనా సేవ్ చేసేయండి, నన్ను ఎలాగైనా కాపాడియండి, నాకు ఎలాగైనా ఓటేసేయండి, నా భార్య బిడ్డ నాకు దక్కించండి అనే నేచర్ అన్నమాట. సో మీరు ఎన్ని మీమ్స్ అయినా చేయండి, ఎన్ని ట్రోల్స్ అయినా చేయండి, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు హౌస్ మేట్స్కి అర్థం కానిది అదే. వాళ్ళకి అర్థం కావట్లే. ఏమంటారు, కెమెరాలకి ఏం చెప్పేస్తున్నాడు, ఆ కెమెరాలకి ఏం చెప్పేస్తున్నాడు, ఏం చూపించేస్తున్నాడు, స్పేస్ కావాలని తనలో తానే కూర్చుని మనల్ని బ్యాడ్ చేసేస్తున్నాడు, తన సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు, మనల్నేమో ఆడియన్స్ ముందు బ్యాడ్ చేసేస్తున్నాడు. సీత కానీ, ఈ యష్మి, పృథ్వీ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళకి అర్థం కానిది ఏమంటే ఈ ఆటోమేటిక్గా సింపతి వాస్తవానికి అతను ఇస్తున్నది చెబుతున్నది కూడా కెమెరాల ముందు కూర్చొని ఇలా కూర్చొని ఇలా జుట్టు పీక్కుని చెబుతున్నది కూడా చూసే వాళ్ళకు కూడా చిరాకు, నస, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వచ్చారు. బాబీ ఏంద్రమాకి సోది, ఏంద్రమాకి నస, టీవీ పెట్టగా నువ్వు వచ్చి ఆ క్లోజప్లో బిగ్ బాస్ కూడా నిన్ను తప్ప మాకు ఇంకా చూపడానికే లేదా, నీ ఏడుపు, నీ పెడబబ్బులు, నీ గగ్గోలు కోసం మేము చూడాలి అన్నట్టుగా ఇరిటేషన్ అయ్యి టీవీలు కూడా కట్టేస్తారు. మార్చుకునే పరిస్థితి వస్తుంది, హాట్స్టార్ కావచ్చు, టీవీ కావచ్చు. కానీ ఇక్కడ ఏమి అంటే ఆయన ఇచ్చిన కంటెంట్ కూడా కాదు. మరి ఎందుకు ఓటింగ్ వస్తుంది? మీరే అంటున్నారు కదండి, కెమెరాలకు చెప్పేది కూడా చూడడానికి మనకి ఇరిటేటింగ్ ఉంది, నస ఉంది, చిరాకు ఉంది, సోది ఉంది అన్నట్టు చాలా మంది ఆడియన్స్ ఫీల్ అవుతున్నారంటే అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మరి అది కాకపోతే మరి ఎందుకు ఎట్లా ఓటేస్తున్నారంటే ఇక్కడ లాజిక్ ఏమంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో అతనికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడం వల్ల, అతని మీద ఫోకస్ చేయడం వల్ల, అతనిని నామినేషన్లో టార్గెట్ చేయడం వల్ల మొన్న చూసాం 5గురు నామినేట్ చేశారు. అంతకు ముందు వారం చూసాం ఈ సోనియా, పృథ్వీ, నిఖిల్, అలాగే యష్మి వీళ్ళందరూ కలిపి నువ్వే సాక్రిఫైస్ అన్నావు, మాట మార్చావని అందరూ కూడా నలుగురు కలిపి విరుచుకు పడడం వల్ల ఆ వారంకి ఆ వారం అట్లా వర్కౌట్ అయింది. ఫస్ట్ వారం ఏంటంటే నువ్వు నీ ఫ్లాష్ బ్యాక్లన్నీ చెబుతూ మాకు లేవో కష్టాలు కన్నీళ్ళు, మాకన్నా వడ్డించిన విస్తర మా జీవితాలు మాకు ఉన్నాయి కదా, నువ్వు ఎట్లా చెబుతావు అని చెప్పి అంటే అరే తల్లికి ఆ మాట చెప్పిన తర్వాత మనిషి అన్నాడు ఎవడైనా సరే కరిగిపోతాడు, అయ్యో పాపని ఓటేస్తుంది తల్లి అంత్యక్రియల గురించి అవన్నీ చెప్పిన తర్వాత, స్టెప్ ఫాదర్ ఇట్లా అట్లా అని చెప్పిన తర్వాత. సో మొత్తానికి ఏంటంటే ఏదో ఒక వారం అలా సింపతి వర్కౌట్ అవ్వడం వల్ల, సింపతి గెయిన్ చేసుకోవడం వల్ల, ఆ సమయం సందర్భం వచ్చేటప్పుడు మన రీల్స్ అన్ని పక్కన తీసి మళ్ళీ రిపీట్ చేయడం వల్ల దాన్ని పట్టుకొని వీళ్ళందరూ టార్గెట్, అతని మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్, టార్గెట్ చేయడం వల్ల, ప్రయారిటీ ఇవ్వడం వల్ల, నైన్కి కూడా అంటది నైట్ లైవ్లో డిస్కషన్లో, ఎందుకు అనవసరంగా అతనికి ఎందుకు అంత అటెన్షన్ ఇస్తున్నారు, ఇది పర్ఫెక్ట్ వర్డ్. సింపుల్గా ఒక మాటలో నైన్కి చెప్పినట్టుగా అంత అటెన్షన్ ఇవ్వడం వల్ల వీళ్ళందరూ ఆటోమేటిక్ ఏంటారే వీళ్ళందరూ ఏది పెద్ద పుడింగిలా, వీళ్ళందరూ ఏదో బలవంతులా, ఫిజికల్కి మైండ్లో అంతా తోపులా, తురుంకాన్లా, అతను కాదా, అతను ఒక్కడే ఒకటే, వీళ్ళందరూ కలిపి నోరు ఉందనా, వాయిస్ ఉందనా, డామినేటింగ్ చేస్తారా ఏంటి, వీళ్ళు పెద్ద తోపు, మనం ఓట్లు వేస్తేనే కదా ఉండాలి, ఏం చూసి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి, ఆయనేం తక్కువ, ఏదో పోనీ ఫిజికల్లో మెంటల్లో వీకు, ఆట మీద ఆడుతున్నాడు కదా, 100% ఇస్తున్నాడు కదా, బట్ వీళ్ళే పెద్ద ఆడేసినట్టుగా ఆయనకి కానట్టుగా ఈ యాంగిల్లో వీళ్ళు ప్రయారిటీ ఇవ్వాలని ఆయనగా చెప్పిన పదంలో చెప్పాలంటే అటెన్షన్ ఇవ్వడం వల్ల వస్తుంది. అలా కాకుండా అసలు కంప్లీట్గా హౌస్లో ఉన్నాడా లేదా, ఒకవేళ ఆయన నామినేట్ చేసిన అవునా ఓకే సరే, వీళ్ళు చేయాల్సి వచ్చిన అతను పట్టించుకోకుండా వేరే వాళ్ళు చేసుకుంటే కరెక్ట్గా మహా ఉంటే 2-3 వారాలకు మించి ఉన్నాడు, నో డౌట్. ఇంకా ఎక్కడ వస్తుంది కంటెంట్, వస్తుంది ఎక్కడ వస్తుంది ఆడియన్స్ అటెన్షన్ కానీ, హౌస్ మేట్స్ అటెన్షన్ కానీ, ఎలా వస్తుంది, గేమ్ ఆడింది ఏమి ఉండదు కనుక. సో ఆ రకంగా అయితే ఖచ్చితంగా వచ్చేస్తాడు. కానీ ఏమవుతుంది ఇప్పుడు ఈయన ఉన్న రోజులు ఎంతసేపు ఆయన టెన్షన్, ఆయన భయం ఏంటంటే ఎక్కడ ఎలిమినేట్ అయిపోతున్నాం, ఏమి ఉన్న రోజులు ఇప్పుడు ఏమంటే నిన్న మొన్న కూడా చూసి ఆయన గురించి వచ్చింది పర్సనల్ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి ఇంటర్వ్యూస్ వాటిలో ఏమంటే
జాబ్లెస్. సో మ్యారేజ్ చేసుకున్నాడు, అమెరికా వెళ్ళాడు. తర్వాత అక్కడ మరి ఫైనాన్షియల్‌గా లేదు సంపాదించకపోతే ఏ ఫ్యామిలీ అయినా సరే డిస్టర్బ్ అయితారు కదా! సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు హౌస్‌లో ఉన్నన్నాళ్ళు మనీ వస్తది. ఫైనాన్షియల్‌గా హెల్ప్ అయితది. ఆ ఉద్దేశంతో మనీ వెరీ నీడ్ గనక ఆ ఉద్దేశంతో హౌస్‌లో ఎలాగో ఒకలాగా వీలైనన్ని ఎక్కువ రోజులు ఉండాలి. అందుకోసం ఆడియన్స్‌ని బతిమిలాడుకోవడం, నాకు హార్ట్‌నో లేకపోతే ఫీలింగనో, ఎమోషననో, హార్ట్, బ్రెయిన్ అనో, ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్ అనో వీక్‌ని ఏదో ఒక రకంగా వీక్ మైండ్ అన్నా కదా! దానివల్ల అవి ఉండేవాళ్ళేంటంటే అడగడానికి మొహమాట పడకుండా అడుగుతారు. లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నేను అడగలేను కాన్ఫిడెన్స్ అనేవాళ్ళు ససేమిరా అడగలేరు. ఆ రకంగా ఉంటదనమాట. సో మొత్తానికి వీళ్ళేంటంటే అటెన్షన్ ఎక్కువగా చేయడం వల్ల వీలైతే ఎంత సందు దొరికినా అంత ఎక్కువగా ఆ సింపతిగా చేసుకోవడం వల్ల వస్తుంది తప్ప ఓటింగ్ కాస్త కోస్త కనెక్ట్ అయింది తప్ప వీళ్ళు పూర్తిగా పట్టించుకోవడం మానేస్తే, అసలు ఏమాత్రం కూడా ప్రయారిటీ ఇవ్వడం మానేస్తే ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళందరూ కొట్లాడుతుంటారే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతా. ఫిజికల్ టాస్క్‌లు ఇందాక ఏం పేరయ్యారు అభిజిత్ అలాగే బిందు మాధవి టాస్క్‌లు ఆడకపోయినా గెలిచారు కదంటే, మరి టాస్క్‌లు అసలు ఆడక్కర్లేదా అనుకుడు కాదు. ఆడాలి. ఖచ్చితంగా ఆడాలి. ఆడే విధానం. ఇప్పుడు నిన్నటికి నేను లైవ్ ఎగ్జాంపుల్ చెబుతా. పృథ్వీ వర్సెస్ నబీల్ ఆడారు. ఎవరికి ఎక్కువ పేరొచ్చింది? పృథ్వీకే వచ్చింది. అయ్యో! పాపం అన్నీ ఆడాడే, కష్టపడి ఆడాడే. కాకపోతే చిన్నది బుర్ర ఆడకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాడే అని లెక్క. బట్ అక్కడ ఎవరికి ఎక్కువ నెగెటివ్ కూడా నెగెటివ్ అంటే ట్రోలింగ్ ఎక్కువ ఎవరికొస్తుంది? నిఖిల్‌కొస్తుంది. అయ్యామని ఇతనే చెడగొట్టలే. ఆయన అడిగినా సరే ఇతనే కరెక్ట్‌గా చెప్పలేకపోయాడు. బట్ నిఖిల్‌కి కావాలని కాదు. చెడగొట్టాలని కాదు. ఆయనకి తెలిసినంత వరకు, ఆయనకి అవగాహన ఉన్నంత వరకు ఆయన చెప్పాడు. బట్ అదేంటి నబీల్ గెలిచాడు. కానీ నబీల్ కంటే పేరు ఎవరికి ఎక్కువొచ్చింది? అరే! పృథ్వీ పాపం కదా! అయ్యో కదా! అంత కష్టపడి ఆడాడు కదా! ఒక్క పొరపాటు అయిపోయింది కదా! లేకపోతే బాగుండు కదా! ఇది. అక్కడ టాస్క్ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు కాదు. కానీ ఆడే విధానం, గెలిచిన విధానం, ఓడిన విధానం, అక్కడ తీసుకున్న నిర్ణయాలు వీటన్నింటిని బట్టి బేస్ అయ్యేది డిపెండ్ అయ్యి ఉంటది. కనెక్ట్ అయితారు ఆడియన్స్. అది ఇంపార్టెంట్. అంతే తప్ప ఓన్లీ సింపథీ చేసేద్దామన్న వర్కౌట్ కాదు. వాంటెడ్‌లీ చాలా మంది తెచ్చుకుందామన్నా కుదిరేది కాదు. చాలా మంది ఎమోషనల్‌గా బరస్ట్ అవ్వరు. మినిమమ్ కూడా ఓపెన్ అవ్వడానికి ఇష్టపడరు. వీళ్ళు ఫోకస్ టార్గెట్ పెట్టడం వల్ల అయితా ఉన్నాడు. సరే ఇంకా నైట్ లైవ్‌లో కూడా డిస్కషన్ ఏమంటే యష్మి ఆదిత్య గురించి కూడా చెబుతది. పృథ్వీ వాళ్ళు చాలా స్వీట్ పర్సన్ అండి. అసలు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడంటే హగ్ ఇవ్వాలని మొన్న ఎప్పుడు సేవ్ అయినప్పుడు హగ్ ఇవ్వాలని సరే అసలు హగ్స్ కూడా ఇవ్వడం గాని, అడగడం గాని అట్లా ఉండవు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు అమ్మాయిలకి పర్టిక్యులర్‌గా. నైస్ పర్సన్, స్వీట్ పర్సన్. అలాగే బిగ్ బాస్ మీ ఒపీనియన్ గట్టిగా చెప్పలేదని లాస్ట్ వీక్ అన్నారు. అప్పుడే నేను అనుకున్నా ఆయన ఈ వారం వెళ్ళిపోతారేమో అనిపించింది. ఎవరిని హార్మ్ చేయాలనే నేచర్ కాదు. ఆ ఒక్కటే వీకు ప్రతిదానికి కూడా ఏదన్నా చెబితే ఓకే. మీకు ఎలా నచ్చితే అలాగే ఆ టైప్ అబ్బా! ఎంత మంచి పర్సన్ అని తెగ బాధపడతా ఉంటారు. బయటికి వెళ్ళి కలుద్దాం అంటే పృథ్వీ అవును కదా! అన్ని పనులు చేసేవాడు. ఇక్కడ గొడవలు పడాలేమో హౌస్‌లో ఉండాలంటే. నిజమే హగ్ కూడా జరిగేది. అమ్మాయిలకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు కదా! అని ఆదిత్య ఓం గురించి మాట్లాడుతారు. అందులో నో డౌట్. ఆయన 5 వారాల్లోనో డౌట్ అయ్యాడని ఫీలింగ్ తప్ప వేసమెత్తి కూడా 1% కూడా నెగటివిటీ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయాడు. హ్యాపీగా వచ్చాడు. పబ్లిసిటీ కూడా తెచ్చుకున్నాడుగా. అలాగే సీత విష్ణుప్రీత కూడా అంటది. నువ్వు వెళ్ళిపోతే గిల్ట్‌తో చచ్చిపోయేదేనమ్మా బాబు. ఫ్రెండ్ కదా! నేనే కదా నామినేట్ చేశా. వెళ్ళిపోతా నాకు అమ్మో! నా వల్ల కాదే అయ్యాను. అలాగే యష్మి కూడా అంటది. ఈ మణికంఠ గురించి చెప్పే కదా వీళ్ళందరూ ఎందుకు డిస్కషన్ ఇంతసేపు నేను ముందు ఆ డెప్త్ అనలైజ్ చేసింది ఎందుకంటే ఇందుకే. ఏమంటదంటే పృథ్వీతో అసలు చేంజ్ అవ్వట్లేదురా బాబు వాడు ఏమిస్తాడు? అంతసేపు అదే ఏడుపు, అవే డైలాగ్స్ మాట్లాడితే స్పేస్ కావాలని ఏం చేస్తాడు ఆ స్పేస్‌లోకి పోయి? అక్కడే ఏదో కొడతందరు తేడా. ఆ స్పేస్‌లో ఎప్పుడు వెళ్తాడో చూస్తే ఈసారి దొంగలా వెళ్తాడు. ఆ దొంగలాగెళ్ళి అక్కడ ఏదో చెప్తా ఉంటాడు కెమెరాలకి. నేను కూడా దొంగలాగా వెళ్లి తొంగి చూస్తా ఏం చేస్తున్నాడో. ఒకవేళ ఇతరులాగా ఆదిత్య గారు కూడా సింపతితో ఆడితే ఏమీ చేయకుండా ఆడకుండా ఆడితే ఆయన కూడా టాప్ 3లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మణికంఠ కూడా టాప్ 3 అన్నారు కదా! నిఖిలు, నబీలు, మణికంఠ ఈ ఆరుగురిలో. సో ఆయన కూడా ఉండేవాడు. కానీ అలా ఆడితే ఏమొస్తది? డీమోటివేట్ వస్తది. అలాగ ఆడలేం కదా! ఆళ్ళకి బాగోదు కదా! కిక్కే రాదు కదా! ఆయన లెక్క ఈ అమ్మాయి చెబుతుంది అసలు ఏం చేస్తుంది? వాస్తవానికి పృథ్వీ కూడా అంటుంది. నిజమే కదా! అలాగే అదొక ఆట చెప్పండి. ఏమి ఆడకుండా తెల్లారితే ఏడుస్తూ అదే ఫ్లాష్ బ్యాక్‌లు చెప్పుకుంటూ అవే ఏడుపులు పెడబొబ్బలతో చెబితే అదేం ఆట అసలు డీమోటివేట్ అయితాం కదా! అసలు ప్రాపర్ వేయే కాదంటారు. వీళ్ళకి అర్థం కానిది అదే. వాస్తవానికి సరే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తాడు? కెమెరాలకి ఏం చేస్తుంటే ఏం చేస్తున్నాం మనం చూస్తున్నాం కదా! కంటెంట్ ఇస్తాడు. డ్రామా క్రియేట్ చేసి ఓవర్ థింకింగ్ నా బ్రెయిను, నా హార్టు, నా గతము, నా బతుకు, నా ఏడుపు, నా చావు నేను చేస్తా. నాకు అర్థమే సావట్లే. ఆ నెగెటివ్ వర్డ్స్, నెగెటివ్ వైబ్రేషన్స్, నెగెటివ్ ఎనర్జీతో ఏదో చెబుతూనే ఉంటాడు కెమెరాలకి. బట్ అది ఎంతమంది చూసి చిరాకు, విసుగు, నస ఏందిరా ఆయన మాకు సోదినట్టు ఉంటుంది. కానీ కెమెరాలకు ఆయన చెప్పేసినంత మాత్రాన కంటెంట్ ఇచ్చేసినంత మాత్రాన కనెక్ట్ అయిపోవట్లేదు. వీళ్ళు ఫోకస్, అటెన్షన్ పెట్టడం వల్ల ఆ మాత్రం ఓట్లేస్తున్నారు. వీళ్ళకంటే బెటర్‌గా ఉంటామన్నాడు. వీళ్ళు ఒకసారి స్ట్రాటజీ మార్చేసి తెల్లారితే అతనితో పాటు వీళ్ళు కూడా ఏడుపులు, కూనిరాగాలు తీసినట్టు వీళ్ళకే కనెక్ట్ అయిపోతారు. నో డౌట్. అందులో డౌట్‌లే. అలాగే నిఖిల్, నబీల్ కూడా అంటారు. ఏంది బిగ్ బాస్ పిలవగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని టక్కున సమాధానం చెప్పింది. గెస్ చేసింది మణికంఠ. మళ్ళీ ఏమో విష్ణుప్రియ మాత్రం అదేం కాదులే అనుకోండి. ఎందుకంటే నబీల్, నిఖిల్, ఈ పృథ్వీ వీళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమో అనుకున్నారండి. సైరన్ ఇదంతా చూసి. కానీ ఇతను మాత్రం ఇలా బుర్ర జుట్టు పీక్కొని టక్కన అమ్మ నాయన మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నాడు. మళ్ళీ ఏమీ తెలీదు. నాకు అన్నీ మర్చిపోతా. నాకు కన్‌ఫ్యూజ్ అంటాడు బాబు. చాలా డ్రామా ఆడుతున్న లెక్క ఈ నిఖిల్, నబీల్ మాట్లాడతారు.
మణికంఠ కూడా మళ్ళీ ఏమడుగుతుంది నబీల్ వాళ్ళని, మీరు ఎలా చెబుతున్నారు బిగ్ బాస్ ఏదైనా అడగగానే, ఇప్పుడు ఆదిత్య వెళ్ళాలనగానే టక్కన మీ ఒపీనియన్స్ పాయింట్స్ ఎలా చెప్తారు, నేను క్యాచ్ చేయలేనే అని చెప్తుంటే నబీల్ అంటాడు, అరే సైరన్ మోగ్గానే ఫస్ట్ నువ్వే అన్నావంట కదా మిడ్ వీక్ ఎలిమినేట్ కా అంటావు, మరి ఎలా నీకు ఇంకా తెలియలేదు, నాకు లైట్ ఎలగలేదు అంటావు, మరి పాటలు పాడుతా ఉన్నావు, నామినేషన్లో 5 వారాల క్రితం పాయింట్లు తెచ్చి పెడతా ఉన్నావు, అన్నీ గుర్తుంటాయి, మరి ఇంకేం తెలియదు నీకు, ఇంకేం తెలియాలి నీకు, అసలు ఏం తెలియాలి చెప్పు, నువ్వేదో డ్రామా ఆడుతున్నట్టు ఉన్న వాళ్ళకి నబీల్ కూడా అడుగుతాడు కదా. మణికంఠ అబ్బాయి లేదు, నేను ఇప్పుడు ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ నేనే వెళ్ళిపోతున్నాను, భయం వేసింది, నాకు నోరు ఎండిపోయింది, దాహం వేసింది, పెదాలు ఎండిపోతున్నాయి, నాకు ఎమోషన్స్ ఎక్కువ, నాకు కన్ఫ్యూజ్ ఎక్కువ, టెన్షన్ పడ్డా, నేనే అవుట్ అయిపోతున్నాను, టెన్షన్ పడ్డాను అంటే ఈ నిఖిల్ నబీల్ అంటారు, లేదురా బాబు ఇది కావాలని చేస్తున్నాడు, డౌట్ లేదు, ఈ పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు రా బాబు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే సీతకి ఇక్కడ భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ఇద్దరు విష్ణుప్రియ అలాగే నైనిక లీస్ట్లో ఉన్నారు, వీళ్ళకంటే అతను బెటర్గా ఉండడం అంటే అసలు ఏం జరుగుతుంది, ఇతను మనల్ని బ్యాడ్ చేసేస్తున్నాడా ఆడియన్స్ దృష్టిలో లేక. నేనేమంటానంటే ఎవరికి ఎవరు బ్యాడ్ చేయక్కర్లా, అక్కడ మీరు తెలుసో తెలియకో పొరపాటున మరిచిపోయో ఏదో ఒక స్టెప్స్ వల్ల మిస్టేక్స్ వల్ల ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ అయినా సరే స్వయంగా చేసుకున్న పొరపాట్లు అయితే తప్ప పక్క కంటెస్టెంట్ చేసేస్తే జరిగిపోయేది కాదు. మీరు తీసుకునే స్టాండు, మీరు చెప్పే ఒపీనియన్స్ ఇవే సరే, ఇక్కడ అది పక్కన పెడితే ఇప్పుడు సీత ఏమంటుందంటే అక్కడ ఎంపీరైన మణికంఠకి, నేను నువ్వు చేసింది ఏంటి, ఎంత సపోర్ట్ చేస్తే గత వారం ఆడియన్స్ ఓట్లతో వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఎంపీ అమ్మాయి సోనియా ప్లస్ ఇతను ఉండేటప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోవాలంటే మేము అందరం సేవ్ చేస్తే నేను ఇంట్లోకి వచ్చి థ్యాంక్ యూ హౌస్ అన్నావు కదా, నువ్వు ఇదేనా చేసేది, ఆడియన్స్లో మమ్మల్ని బ్యాడ్ చేసేస్తాను, నీకే బాధ ఉంటుందా మాకు ఉండదా, నీకే ఎమోషన్సా మాకుండవా, ఇన్ని రోజులు మనమే అర్థం చేసుకోలేదు, తను ఇతరికే మనం అందరం అర్థం చేసుకోవాలి, హెల్ప్ చేయాలి, మోటివేషన్ ఇవ్వాలి, అన్నీ చేయాలి, మనలో మాత్రం అర్థం చేసుకోడా బయటకు వచ్చి థ్యాంక్ యూ హౌస్ అన్నాడు, కన్సోల్ చేయడానికి కనిపిస్తాం, కానీ ఇప్పుడు నేనే ఎలిమినేట్ అయిపోతాను అనుకున్నా, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇంత సీన్ చేస్తాను, ఎందుకు ఏడ్ చేస్తాను, ఎందుకు కెమెరాల కంటెంట్ ఇచ్చేస్తాను ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ నైనిక విష్ణుప్రియ బాటంలో ఉన్నా సరే వాళ్ళే మళ్ళీ మామూలుగా వచ్చారు, ఒకేసారి ఆడియన్స్కి ఎలాగైతే అలాగన్నట్టు ఉన్నారు, బట్ నువ్వు సేవ్ అయ్యావన్నా కూడా బాబు ఇక్కడ కూర్చొని కెమెరాలు కూర్చొని ఏడ్ చేసి పెడబొబ్బలు పెట్టేసి అంటే నిన్నేదో మేము కార్నర్ చేసినట్టుగా నువ్వు బాగా బ్యాడ్ చేసేస్తున్నావు ప్రిపేర్డ్గా లేక ఆ అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఫీల్ అవ్వడం వెనక నేను ఇందాక చెప్పిన రీజన్ అంతా వీళ్ళకి అర్థమయ్యేలాగా బయటకు వచ్చాక ఎవరు చెబితే ఓహో ఇదా ఈ బిగ్ బాస్లో ఇతను గేమ్ ఎట్లా ఉందా, మా గేమ్ ఎట్లా ఉంది, ఇక్కడ మేము అండర్స్టాండింగ్ చేసుకోవడంలో ఆ ఫోకస్ పెట్టడం వల్ల అన్నట్టుగా వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా ఆయనకు మాట అనేది ఎందుకు ఆయనకు అంత అటెన్షన్ ఇస్తున్నారు, ఆ ఒక్క పదం అతనికి అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మర్చిపోతూ పక్కన పెట్టేస్తే ఎంతసేపు కెమెరాలతో మాట్లాడితే బిగ్ బాస్ ఎంత చూపిస్తారు, ఆడియన్స్ ఎంత చూస్తారు, చూడరు. అప్పుడు వీళ్ళు ఎవరైనా వెళ్ళి కెలికిఫైయింగ్ చేసి ఆయన ఇరిటేట్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయిపోయి నలుగురు కలిపి నువ్వే వేలెత్తి చూపితే అప్పుడు వీళ్ళకి ఆడియన్స్ సరే బాబు ఎందుకురా ఒక్కనాలుగా అసలే ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆయన ఇంకా కెలికిఫై ఇంకెందుకు అవసరమా అని చెప్పేసి అతనికి సపోర్ట్ వెళ్తారు. వీళ్ళు అటెన్షన్ ఇవ్వకపోతే ఏ పంచాయతీ లేకపోయా. అందుకే నిఖిల్ కూడా అంటారు, నేను కూడా అదే చెప్పాను నామినేషన్లో, అరే బాబు నీకు కన్సోల్ కావాలి, ఆ తర్వాత మళ్ళీ అరే కోపంలో అనేసా ప్రెషర్లో అనేసా అంటావు, అసలు వాడి గురించి మాట్లాడవద్దు, ఇక్కడ వదిలేయండి అబ్బా ప్లీజ్. నిఖిల్ కూడా విసిగిపోయి ఉన్నాడు అనమాట. మొన్న కూడా అంటాడు కదా నబీల్కి, చెప్పానా నిన్న వెళ్ళి ప్యాంపరింగ్ చేసావా, నేను చెప్పానా నెక్స్ట్ నీకే పడుతుంది అని, అలాగే ఉంటుంది వాడిది వ్యవహారం, సో ఎంత దూరంగా పెడితే అంత దూరం. బట్ సీత మాత్రం సీరియస్ అయింది లేదు, అందరిని అనేస్తాడు, తిట్టేస్తాడు, కెమెరాల ముందు ఏడు చేస్తాడు, అందరినీ బ్యాడ్ చేసేస్తాడు, మనం ఏమైనా పిచ్చోళ్ళమా, మేము పిచ్చోళ్ళమా, తర్వాత వచ్చి నాకు కోపంలో అనేసా, నాకు అర్థం కాలే, ఎమోషన్లో అనేసా, మరి మనకు లేవో ఎమోషన్స్, మనకు బాధ లేదా అని అమ్మాయి సీత అయితే బాధపడుతూ ఉంటుంది. మనకంటే ఏమంటే అబ్బాయి లేదు నిన్న మీతో ఆడనేయలేదు కదా, 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసా, నాకు వాటర్ కావాలి, మళ్ళీ ఏసీలో కూర్చొని మాట్లాడుతున్నా నాకు పెద్దలు ఎండిపోయి దాహం వేస్తుంది, వాటర్ కావాలని అడుగుతూ ఉంటే మళ్ళీ ఇక్కడ అంటాడు, నా చావు ఏదైనా చేస్తే ఈ రూమ్లో చేస్తుంటే ఎందుకు మీరు వచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు లెక్క, వాళ్ళు భయపడేది కూడా అదే. వీడు సింగిల్గా కూర్చుని ఏం చెప్పేస్తున్నాడు ఆడియన్స్కి, ఏం రీచ్ అయిపోతున్నాడు, ఏం చెప్తాడు, నా గతం ఇదే, నా బతుకదే, నా భవిష్యత్తు ఏది, నాకు ఇక్కడ గేట్ దాటితే లైఫే లేదని మాట్లాడుతాడు. అవి ఎంతసేపు చూస్తారు ఆడియన్స్, చిరాకు విసుగు విరక్తి అన్నీ వస్తాయి, బిగ్ బాస్ అంటే ఇదే అనిలోకి వస్తుంది. కానీ వీళ్ళ ఫోకస్ పెట్టడం వల్ల, ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, ఇప్పుడు నిన్నటి వరకు ఏంటి బిగ్ బాస్ మీరు టాప్ 3లో మీ 6గురిలో మీరు టాప్ 3లో ఉన్నంత వరకు పక్కాగా వెళ్ళిపోతారని చాలా తక్కువగా ఊహించుకున్నారు. సడన్గా అతను బిగ్ బాస్ ఇలాగ టాప్ 3లో అనేసరికి ఇప్పుడు చాలా ఎక్కువగా ఊహిస్తారు, ఏం జరిగిపోతుందిరా, అసలు ఏం చేసేస్తున్నాడు వీడు, ఏం చెప్పేస్తున్నాడు, మనల్ని ఎంత బ్యాడ్ చేసేస్తున్నాడు ఆయన, ఏం జరుగుతుంది అంటే ఇలా భయపడుతున్నాడు, అంత రివర్సల్ అయిపోతుంది అనమాట, అర్థం కావట్లేదు. నబీల్ మాత్రం పర్ఫెక్ట్గా క్యాచ్ చేస్తున్నాడు అతను, ఎందుకంటే అవకాశం దొరికితే మోటివేషన్ పేరుతో అంత చాలా ఫ్రెండ్లీ వైబ్, ఎందుకంటే చాలా తెలివిగా ఆడుతున్నాడు. మణికంఠతో నువ్వు సేవ్ అయ్యావని బిగ్ బాస్ చెప్పాడు, సీత ఫ్రెండ్స్ డేంజర్లో ఉన్నారు, నువ్వు మళ్ళీ వెళ్ళారే నేనే వెళ్ళిపోతాను అనుకున్నా, మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోతాను అనుకున్నా, మళ్ళీ నువ్వు ఏడుస్తూ ఉంటే వాళ్ళు అరే బాబుడు బాగా డ్రామా క్రియేట్ చేస్తుండో, టాస్క్లు వచ్చినప్పుడు నామినేషన్లు వచ్చినప్పుడు నన్ను కార్నర్ చేసి ఈడే ఏడు చేసి మనల్ని కార్నర్ చేసేసి మళ్ళీ ఇక్కడ సేవ్ అయ్యా కూడా హ్యాపీ లేకుండా మళ్ళీ ఏడుస్తున్నాడంటే ఓట్లు ఇలాగ ఆడితే, ఇలా ఏడిస్తే, ఇలా పెడబొబ్బలు పెడితే, ఇలా కంటెంట్ ఇచ్చేస్తే ఓట్లు పడతాయని కాబోలు వీడు ఇలా గేమ్ ప్లే చేస్తున్నారు, వాళ్ళకి మండుతుంది, అరికాల బట్ట నెతికెక్కిపోతుంది, సో ఇలా వద్దు
సరే నువ్వు ఏదన్నా అనుకుని ఎవరన్నా చేసుకుని ఏడిస్తే అన్నా నవ్వితే నవ్వనే తిడితే తిట్టినందుకు నీ గేమ్ నువ్వు ఆడుకో కాన్ఫిడెంట్ ఉండుకొని చాలాసేపు మోటివేషన్ క్లాసులో పీకుతా ఉన్నాడు వాస్తవానికి. కానీ ఇక నబీల్‌కి మాత్రం అర్థమైంది ఏంటంటే మాట్లాడితే ఆయన ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు, ఆడియన్స్ గమనిస్తారని చెబుతా ఉన్నాడు. ఎవ్రీడే మీరు గమనిస్తే చూడండి. ఆయనకు అర్థమైంది ఏంటి? 5 వారాలు సేవ్ అయ్యావంటే నీకు ఎందరో కొందరు ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఓట్లు వేస్తున్నారు. సో ఇలాంటి వాడితో కొద్దిగా ఫ్రెండ్లీగా పాజిటివ్‌గా ఉండాలని ఆయనే గేమ్ ఆడుతున్నాడు పర్ఫెక్ట్‌గా. మరి సీత మాత్రం లేదు ఇప్పుడు తాడోపేడో తేల్చుకొని డైరెక్ట్ వారు ప్రకటిస్తదా? నువ్వు బాబు నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు అని లెక్క మరి వారు ప్రకటిస్తదా? తెలివిగా ఆలోచించింది కాబట్టి ఏం జరుగుతుందని ఆలోచిస్తుంది గనక. లేదు ఇవి నబీల్ మాదిరిగా ఫ్రెండ్లీగా వైబ్‌గా ఓకే తమ్ముడు, హాయ్ తమ్ముడు, బాయ్ తమ్ముడు అన్నట్టుగా కంప్లీట్‌గా లైట్ తీసుకొని కుదిరితే 4 మాటలు వీలైతే దూరంగా ఉండి కాఫీ తాగడం చేస్తదా? చూడాలి. నబీల్ స్ట్రాటజీలో వెళ్ళిపోతే అతనికి ఎలివేషన్ రాదు. లేదు నువ్వేంటి నువ్వు సింపతి నువ్వు అది నువ్వు ఇదని వీళ్ళందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇరిటేట్ అయిపోతే మళ్ళీ ఆ అటెన్షన్ అంతా వస్తుంది. మరి ఏం చేస్తుంది సీత, యష్మి వీళ్ళందరూ ఎలాంటి స్టాండ్ మారుస్తారో లేదో చూడాలి. ఇంక ఇప్పుడు ఎలా గేమ్ ఛాన్స్ చేస్తారని నబీల్‌కి అర్థమై అందుకే చెబుతున్నాడు బాబు. అలాగే నేను పృథ్వీకి చెప్పు నువ్వు 3 వారాలు సేవ్ అయ్యావంటే నీకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. సో నువ్వు అప్పుడొకటి ఇప్పుడొకటి అన్నట్టు ఉండకని. అలాగా ఎవరు ఎన్ని వారాలు సేవ్ అవుతున్నారు అవన్నీ లెక్కలు వేసుకొని ఆయన గేమ్‌లో ఉన్నాడు. బట్ వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు కొందరికి. నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళు కూడా ఇదే మాట్లాడతారు. విష్ణు వాళ్ళు కూడా 15 నిమిషాలు టైం ఇచ్చా కూడా బిగ్ బాస్ ఆదిత్య విషయంలో అంతసేపు సైలెంట్‌గా ఉన్నాడు. తర్వాత లాస్ట్‌లో వచ్చి బిగ్ బాస్ నాకు టైం కావాలని బిగ్ బాస్ కూడా సైలెంట్‌గా ఉంటే ఎలా వచ్చి ఇక్కడ కూడా ఏడ్చేసి వెళ్ళిపోయాడు. ఈ ఏడుపుతోనే ఆడుకుంటున్నాడు వీడు అన్నట్టుగా వాళ్ళందరూ డిస్కషన్ పెడతారు. అట్టగా అంటారు మళ్ళీ. అయితే ఇక్కడ ఇంకో విషయం మొన్న కూడా అలాగే ఆదిత్యతో కూడా అన్నాడు. ఆయన గత 10 ఏళ్లలో ఫాదర్ మీద ఎక్కువ పాటలు వచ్చాయి కదా సినిమాల్లో, తండ్రి మీద ఎక్కువ పాటలు వచ్చాయి కదా. అంటే నిజమే పాత సినిమాల్లో పాత రోజుల్లో తల్లి మీద పాటలు వచ్చేవి. ఆదిత్య అండ్ మణికంఠ డిస్కషన్ అనమాట. పాత సినిమాల్లో తల్లి మీద ఎక్కువ పాటలు వచ్చి బట్ గత 10 సంవత్సరాల నుంచి తండ్రి మీద, తండ్రి గొప్పతనం మీద, తండ్రి త్యాగాల మీద దీని మీద పాటలు వస్తున్నాయి అని ఆదిత్య ఓం చెబితే ఇతను వెంటనే అక్కడ మణికంఠ ఏమన్నాడంటే నిజమేనన్నా మీరు చెప్పిన తర్వాత నాకు కూడా అలాగే అనిపించింది. ఒకవేళ ఈ వారం మీరు బయటికి వెళ్ళిపోయినా మా స్టెప్ ఫాదర్‌కి ఐ లవ్ యూ చెప్పారని చెప్పండి. ఈ టైప్‌లో కొద్దిగా చెప్పాడు అనమాట. నేను అతన్ని మిస్ అవుతున్నాను ఐ లవ్ యూ చెప్పండి అనే టైప్‌లో ఈ టైప్‌లో చెప్పాడు. మీ మీ సంథింగ్ ఇదే టైప్‌లో కంప్లీట్ పాజిటివ్ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కనబరుస్తూ రెస్పెక్ట్ చూపెడుతూ ఇలా చెప్పండి అన్నాడు. ఆయన ఆదిత్య అదేంట్రా బాబు నేను వెళ్ళిపోతాను అన్నట్టు నువ్వు చెబుతావేంటి అని అడుగుంటే ఒకవేళ మీరు వెళ్ళినా నేను వెళ్ళినా అలాగే చెబుతున్నాను. కానీ అంతకుముందు ఏంటి వస్తా హౌస్‌లకి మదర్ చనిపోయినప్పుడు నేను బిచ్చమెత్తుకొని చేశా నాకు స్టెప్ ఫాదర్ పట్టించుకోలేదు లేదు అంతా చాలా వాళ్ళకి ఒక రకం డ్యామేజ్ జరిగింది. మరి ఈరోజు చూస్తే ఎలా అన్నాడు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకందరికీ డౌట్ వచ్చేస్తుంది. ఏంటి అతను ఏదా ఇదా ఏదిరా బాబు ఆ రోజు అసలు పట్టించుకునే ఫ్యామిలీ లేదు నేను అనాదిని నాకు ఎవరు లేరు అన్నాడు. మళ్ళీ ఎక్కడ చూస్తే ఇలాగంటున్నాడు అసలు ఏంద్రా ఆయన అర్థం కావట్లేదు అన్నట్టుగా. అలాగే మన నబీల్‌కి కూడా అన్నాడు అరే నువ్వు నాకంటే చిన్నోడివే అరే ఒరే అనకనిసి నబీల్‌తో చెబితే ఇప్పుడు నబీల్ చాలా తెలివిగా ఎదురుగా రోజు గంటల మోటివేషన్ పేరుతో క్యాలిక్యులేషన్స్తో ఎవరితో ఎంత ఉండాలో అంత లెక్క ఉన్నాడు. ఆ తర్వాత నబీల్ మళ్ళీ సీత దగ్గరికి వస్తే సీత కూడా చాలా క్లియర్‌గా చెప్పింది నేను చాలా హర్ట్ అయ్యా చాలా విషయాలు. ఎందుకంటే మణికంఠకి సపోర్ట్ చేస్తూ సైలెంట్‌గా తీసుకొని ఆ కన్సోల్ చూపిస్తే హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. ఇతని కోసం మోటివేషన్ కోసం మనం వచ్చినట్టు ఉన్నాం. మనం అంత ఎంకరేజ్ చేస్తున్నాం. కాంపిటేటర్‌గా ఫీల్ అవ్వట్లేదు. బట్ ఇతనేం చేస్తున్నాడు ఫస్ట్ విష్ణు తర్వాత యష్మి ఇప్పుడు నేను అందరం కూడా ఎలా అవుతుంది ఎవరిమైతే సపోర్ట్ చేస్తున్నామో బాగా సపోర్ట్ చేసిన వాళ్ళకే అరే ఇంత సపోర్ట్ చేస్తే వీడేంటి మన మీద మేకులు అవుతున్నాడు అని బాగా గుర్తుపెట్టుకుని అంత బాగా గట్టిగా రియాక్ట్ అయిపోతాను. వీడేదో వానపాం అనుకుంటే వీడేమో బుస్ అని కుట్టేసరికి అదే బుస కొడతాను ఏంటంటే రియాక్ట్ అయిపోతాను. దాన్ని సింపథైజ్ చేస్తున్నాడు. అక్కడ అరిచేసి గోల చేసి మళ్ళీ సైలెంట్‌గా వచ్చేసి ఇక్కడికి వచ్చి నేను కన్ఫ్యూజ్ అయిపోయా నేను ప్రెజర్‌లో ఉన్నా అని ఓవర్ థింక్ చేసేసి బాబోయ్ చేసేస్తాను అన్న తర్వాత బిగ్ బాస్ ఇక్కడ టాపిక్ అయితే కట్ చేసేసాడు. మరి తర్వాత సీత ఏమనింది ఏంటని చూపిస్తే బాగుండేది. బట్ అలాగే చెప్తే నబీల్ అవునా సీత అని వింటా ఉన్నాడు. అలాగే మొత్తానికి యష్మి పృథ్వీది కూడా ఆదిత్య గారు వెళ్తారని నాకు తెలుసు అని చెప్పింది. వీళ్ళిద్దరు కూడా కోపం వచ్చింది నాకు ఎక్కువ చెప్తున్నట్టేనే. ఆ తర్వాత సీత ఆయనకు కూడా వీకెండ్ ఏవైతుందో బాటం టోలు మీ ఇద్దరు ఉన్నారు కదంటే లేదు మళ్ళీ ఓటింగ్ ఉంది కాబట్టి నేను సేవ్ అయితేనని అనుకుంటున్నా మణికంఠ వెళ్తాడు లేక నైన్కి అనుకుంటుంది జనాల ఓటింగ్లో బాటంలో ఉన్నా ఇంకా మణికంఠ నాకు ఒక ఆప్షన్ ఉండడానికి ఉన్నారు. సో మొత్తానికి ఏంటంటే అతని మీద అటెన్షన్ పెట్టడం వల్ల తప్ప వీళ్ళు ఏదేదో ఊహించుకుని ఎలా ఉండిపోతుంది ఏం ఆడిస్తుంది ఏం చేసేస్తుండు కెమెరాలు ఏమి ఇచ్చినా అన్నీ చూస్తారు. బాబు ఏంద్రా మాకు సోది నీ సెల్ఫ్ అంతా మొదలెట్టవా బిగ్ బాస్ భజన మొదలుపెట్టి ఇలాగే అనుకుంటారు తప్ప అది చెప్పినంత మాత్రం ఓట్లు వేసారు. కాకపోతే మీరు ఆడే విధానం ఎఫర్ట్స్ ఎవరి మీద ఫోకస్ పెట్టారో టార్గెట్ పెట్టారో లేదా సోలోగా ఆడుతున్నారో ఫైటరా సింపతి సీకర్ ఇవన్నీ లెక్కలు ఉంటాయి. సో ఇవి అలాగే నెక్స్ట్ ఇంకొక ఈరోజు జరగబోయే టాస్కులు హైలైట్ టాస్కులు మరి ఎలాంటి టాస్కులు హౌస్ మేట్స్కి సంబంధించి చాలా హైలైట్స్ అని మరొక వీడియోలో అప్లోడ్ చేస్తే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.